భవానీ దీక్ష విరమణలు రెండో రోజు చేరుకున్నాయి. తొలి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాలు రావడంతో లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాలు రావడంతో లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, ఈరోజు చూసుకున్నట్లయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ రోజు రెండో రోజు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ఆలయ పరిసరాల్లోనే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా నిన్న మొదటి రోజు దాదాపు 1,00,000 మంది పైగా కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇరుముళ్ళు కూడా సమర్పించారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే మొత్తం 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు, ఈ ఇరుముడికి విరమణ కార్యక్రమాలు మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు 6 నుంచి 7 లక్షల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే దసరా ఉత్సవాలు ఏదైతే విజయవంతమైనాయో ఆ నేపథ్యంలోనే ఈ భవానీ దీక్ష విరమణకి కూడా ఆ పగడ్బందీ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఈ రోజు చూసుకుంటే శుక్రవారం కావడంతో కొంత భక్తుల రద్దీ కూడా తక్కువగా ఉంది. శుక్రవారం ఇరుముడి విరమణ అనేది చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంది? ఇంక ఇప్పుడు వచ్చాము, చూస్తాం. బాగుందండి. దగ్గరికి చక్కగా అమ్మవారిని అలా చూసాము. చూడగానే మాకు ఏదోలాగా అనిపించింది. చాలా బాగుంది. అంటే గత సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా బాగున్నాయి. అలాగే ఇలాగా కంటిన్యూగా సాగిపోవాలని మా కోరిక. అంటే ఈ సంవత్సరం ఇప్పుడు వీఐపీలు కూడా ఎవరు లేకుండానే ఓన్లీ భక్తులు చాలా బాగా భక్తులకే పంపించారు. వీఐపీ లైన్ లో కూడా మేము వెళ్ళాము. దగ్గరలోకి వెళ్ళి డబ్బులైనా అడుగుతున్నారు? లేదు, బాగానే చూపించారు. అన్ని ఫ్రీ, బాగున్నాయి. ఇంకా బయటకు వెళ్ళాక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూడాలి. కానీ ఇదంతా బాగుంది, చాలా బాగుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం నుంచి తల్లి. ఎలా జరిగింది అమ్మవారి దర్శనం? బాగానే దర్శింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి తల్లి. అంటే మొత్తం మీద చూసుకున్నట్టు ఈ గత ఈ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్ల పట్ల కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డూ ప్రసాదాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు 10 లక్షల లడ్డూలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఎన్ని లడ్డూలు కోరుకుంటే అన్ని లడ్డూలు కూడా వాళ్ళు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అన్నదాన ప్రసాదం కూడా భక్తులకి పంపిణీ చేస్తున్నారు. ఏదైతే కొత్తగా నిర్మించారో ఫస్ట్ ఫ్లోర్, దానికి ప్రత్యేకంగా కూడా ఈ అన్నదానం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ దసరా ఉత్సవాల నిర్వహణలో ఏదైతే సక్సెస్ అయ్యారో ఆ జిల్లా అధికార యంత్రాంగం ఈ భవానీ భక్తుల్లో కూడా అన్ని శాఖలు, ఇటు దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ వీళ్ళందరూ కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు కూడా నిర్ణయాలు కూడా మార్చుకుంటున్నారు. Thank you for the update, Shyam.